రెగ్యులరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ అమలుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన కీలక సమావేశాలు ముగియడంతో త్వరలోనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ ముగించేలా చర్యలు తీసుకున్నారు. టీఎస్ ట్రాన్స్పోర్ట్, టీఎస్ జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ బోర్డు సమావేశాలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలన్న సీఎం కేసీఆర్ ఇచ్చిన ఉత్తర్వులను యథాతథంగా ఆమోదించాయి. ప్రస్తుతం 24,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారని అధికార సంస్థల సమాచారం. అయితే ప్రస్తుతం ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాల్సి ఉందని, త్వరలోనే రెగ్యులరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అధికారులకు మధ్య కుదిరిన ఒప్పందం మేరకు దరఖాస్తులు ఆహ్వానించారు. 23,667 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ సంస్థల సమావేశంలో ఆయా దరఖాస్తులు పరిశీలించి స్క్రూటినీ చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేశారు. క్రమబద్ధీకరణ మార్గదర్శకాలు, విధి విధానాలను కూడా రూపొందించి బోర్డు సమావేశాల్లో ఆమోదించారు. ఈ విధి విధానాలకు అనుగుణంగా దరఖాస్తులను పరిశీలించి రెగ్యులరైజ్ చేయనున్నారు. రెగ్యులరైజేషన్ విధి విధానాలను రూపొందించారు. దరఖాస్తు చేసుకున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆయా విద్యుత్ సంస్థలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా చేరినప్పటి వయసును పరిగణలోకి తీసుకుంటారు. సదరు ఉద్యోగ వయసు 18 ఏళ్ల లోపు గాని 58 సంవత్సరాల పైబడి గాని ఉండకూడదు. కట్ ఆఫ్ డేట్ ను 4/12/2016గా నిర్ణయించారు. ఆ తేదీ నాటికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉండాలి. హైలీ స్కిల్డ్ ఉద్యోగులు ఇంజనీరింగ్ లేదా స్టేట్ ఆఫ్ బోర్డ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ పొందిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా, అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ చేసిన వారు అర్హులు. ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీల పరిధిలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న స్టడీ సెంటర్ల నుంచి పొందిన డిగ్రీలను పరిగణలోకి తీసుకోరు. BA, BSc, BCom డిగ్రీతో పాటు కంప్యూటర్ అప్లికేషన్ లేదా ఆఫీస్ ఆటోమేషన్ పూర్తి చేసి ఉండాలి. స్కిల్డ్ ఉద్యోగుల విద్యార్హతలు SSLC, SSC, 10వ తరగతి సర్టిఫికెట్ తో పాటు ITI చేసి ఉండాలి. డ్రైవర్లైతే తెలుగు లేదా ఉర్దూను చదివి రాయగలిగి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అన్స్కిల్డ్ ఉద్యోగులకు ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. స్థానికుడని MRO నుంచి స్థానికత సర్టిఫికెట్ పొందాలి. తెలంగాణ రాష్ట్రం స్థానికత ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఇతర రాష్ట్రాల్లో చదివిన పరిగణలోకి తీసుకుంటారు. స్పౌజ్ ఆంధ్రప్రదేశ్ కు ఇతర రాష్ట్రాలకు చెందిన వారైతే పరిగణలోకి తీసుకోరు. ప్రస్తుతం అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ EPF పరిధిలోకి రాని వారిని పరిగణలోకి తీసుకోరు. అయితే 4/12/2016 నాటికి ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా కన్సల్టెంట్ పే కింద పనిచేస్తూ ఉన్న వారిని పరిగణలోకి తీసుకుంటారు. ప్రస్తుతం అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేయని వారు EPF పరిధిలో ఉన్నప్పటికీ పరిగణలోకి తీసుకోరు. విద్యుత్ సబ్ స్టేషన్ల ఏర్పాటులో భూ నిర్వాసితులైన వారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తూ ఉంటే వారిని కూడా పరిగణలోకి తీసుకోరు. ఆర్డర్ టు సర్వ్ కింద తెలంగాణ స్థానికత ఉండి ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉంటే వారిని పరిగణలోకి తీసుకుంటారు. అవసరమైన మేరకు వెరిఫికేషన్ చేస్తారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి సంబంధించి అప్లోడ్ చేసిన వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. సదరు విద్యుత్ సంస్థ నియమించిన కమిటీ ఈ వివరాలు పరిశీలిస్తుంది. 2016 అక్టోబర్, నవంబర్లో వచ్చిన జీతభత్యాలు, 2016 నవంబర్లో ఇచ్చిన జీతభత్యాలు, అందులోంచి EPF, ESI మినహాయింపులు, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, స్థానికతపై తహసీల్దార్ ఇచ్చిన సర్టిఫికేట్, విద్యార్హతల సర్టిఫికేట్, బయోడేటా వివరాలపై ఫీల్డ్ ఆఫీసర్ ఇచ్చిన ధృవీకరణ పత్రం తదితర సమాచారాన్ని పరిశీలిస్తారు. రిజిస్ట్రేషన్ల శాఖకు పట్టిన దుమ్మును దులిపారు సీఎం కేసీఆర్. అక్రమ